ధీం తనన ధీం తనన ధీం 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 సద సరి సద పద పద సద పమ పమ పద పమరి మప మపద పమరి మరి మప మరి సరి సరి మరి సా మూవల సౌవడి 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 మూవల సౌవడి. దూరదర్శన్ యాదగిరి వీక్షకులకు నమస్కారం. మువ్వల సవ్వడి కార్యక్రమానికి సాదర స్వాగతం. ఇవాల్టి మువ్వల సవ్వడి ఎపిసోడ్ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే మనం సెమీఫైనల్స్కి చేరుకున్నాం కాబట్టి. మరి సెమీఫైనల్స్ మువ్వల సవ్వడి ఎపిసోడ్లో పాల్గొనడానికి 4 అభ్యర్థులు మనతోనే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. నాట్యరాజైన నటరాజుకు, లాస్యాధి దేవతైన పార్వతీదేవికి నీరాజనంగా, లాస్య తాండవ సమ్మిళితంగా వారం వారం మీ ముందుకు వస్తున్న మువ్వల సవ్వడి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. యాని స్థానాని ఆశ్చర్యో నృత్తహస్తాస్తథైవ చ సామాతృకేతి విజ్ఞేయ తద్యోగాత్ కర్ణం భవేత్. కర్ణములు ఏర్పడడానికి స్థాన, చారి, నృత్తహస్తాలు మాతృకలని, వాటి వలన కర్ణములు ఏర్పడతాయని నాట్యశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇక్కడ స్థానము అంటే అస్త్రాలు. అస్త్రాలు ప్రయోగించే సందర్భాలలో నిలబడే పద్ధతిని, చారి అంటే పాద ప్రచారాన్ని, నృత్యంలో ప్రదర్శించే హస్తములను, వీటి వలన కర్ణములు ఏర్పడతాయని నాట్యశాస్త్రంలో చెప్పడం జరిగింది. అటువంటి నాట్యాన్ని మువ్వల సవ్వడి ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది దూరదర్శన్ యాదగిరి. ప్రతి మువ్వల సవ్వడి ఎపిసోడ్ లాగే ఈ ఎపిసోడ్లో కూడా 4 అభ్యర్థులు వచ్చేశారు. వారిని పరిచయం చేసుకుందాం రండి. మొదట సంస్కృతి. నమస్కారం, నా పేరు సంస్కృతి. హైదరాబాద్లో ఉంటాను. మా గురుగారి పేరు శ్రీమతి వాణీరమణ గారు. రిషిత. నమస్కారం మ్యామ్, నేను హైదరాబాద్లో ఉంటాను. మా గురువుగారు శ్రీమతి నారపురాజు శ్రీలత గారు. కీర్తిప్రియ రాగిణి. మాది హైదరాబాదేనండి. మా గురువుగారు డాక్టర్ భాగవతుల సేతురామ్ గారు, అలాగే మా అమ్మగారు కూడా నా గురువుగారు ఆడప భరణి. వైష్ణవి మార్గం. నా పేరు వైష్ణవి మార్గం. నేను వరంగల్ నుంచి వచ్చాను. మా గురుగారు పేరు బొంపెల్లి సుధీర్రావు గారు. సెమీఫైనల్స్కి మళ్ళీ రావడానికి చాలా సంతోషంగా ఉంది, అలానే కొంచెం భయం కూడా ఉంది. కరెక్ట్గా ఏ ఫీలింగ్స్ ఉండాలో అవే చెప్పావు. వెరీ నైస్. సెమీఫైనల్స్ మువ్వల సవ్వడి ఎపిసోడ్ స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు మనతో 2 న్యాయ నిర్ణేతలు ఉన్నారండి. 2 గురువుగారులు ఉన్నారు, మనతోనే ఉన్నారు. పరిచయం చేసుకుందాం రండి. మొదట శ్రీమతి సుజాతామూర్తి గారు, డాక్టర్ నిర్మలా విశ్వేశ్వరరావు గారు. శ్రీమతి సుజాతామూర్తి గారు ప్రముఖ నాట్య కళాకారిణిగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చున్నారు. పద్మశ్రీ శోభానాయుడు గారితో పక్కనే ఉండి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. గొప్ప నాట్యాచారిణి, నాట్య కళాకారిణి గారు. అలాగే కూచిపూడి నాట్యంలో ఎంతో కృషి చేస్తున్న అంతర్జాతీయ కళాకారిణి గారు శ్రీమతి డాక్టర్ నిర్మలా విశ్వేశ్వరరావు గారు. వీరికి కూడా మువ్వల సవ్వడి వేదికకు సాదర స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం. ఇట్స్ అన్ ఆనర్ టు హ్యావ్ యూ బోత్. కార్యక్రమంలో మొదటి ఆవృత్తం ఆంగికం. ఇవాళ ఆంగికంలో అభ్యర్థులు వారికి నచ్చిన దరువుని ఎంచుకొని ప్రదర్శిస్తారు. మొదట సంస్కృతి భామ ప్రవేశం మరియు సిగ్గాయ నోయమ్మ దరువు ప్రదర్శిస్తోంది. రాగమాలిక, తాళమాలిక.
స్వామివారు ఏ అందమువారో ఈ చందమువారో. నఖశిఖ పర్యంతము శిఖనఖ పర్యంతము వర్ణించుకురావమ్మా సత్యభామ. ఓయమ్మ మాధవి, నా స్వామివారు శంఖమును ధరించినటువంటి వారే. ఓయమ్మ, శంఖమును ధరించినటువంటి వారు జంగమదేవర కాని నీ భర్త కాడే? కాదమ్మా, నా స్వామివారు చక్రమును ధరించినటువంటి వారే. ఓయమ్మ, ఓహో, ఆ కుమ్మరి శాలివాహనుడా? బాబా మరి సంవారే. ఈ సందులు గొంతులు నాకెందులకమ్మా? అయినా నీ నాథుని పేరు చెప్పక నాకెట్లు తెలియనమ్మా? ఇంతోటి ఆడవారిలో ఇంతటి మగవారిలో సత్యభామ పేరు చెప్పగలరా? కాదటే మరి. సిగ్గాయదో సంస్కృతి చాలా బాగా చేసావమ్మా. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. సిగ్గుపడడం చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా చక్కగా చేసావమ్మా సంస్కృతి. భామాకల్పనలో నీ అన్ని దరువులు నేర్చుకున్నావా? ఇవి రెండు మదన దరువు నేర్చుకున్నావు. సిగ్గాయనమ్మ చాలా బాగా చేసావు. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. రిషిత గొల్ల కలాపం నుంచి గొల్లభామ ప్రవేశ దరువు ఎంచుకుంది. రాగమాలిక మిశ్ర చాపు తాళంలో. తక్కిట్ట తక్క ధిమ్మి తక్కిట్ట తక్క జెండ్ తక్కిట్ట తక్క ధిమ్మి తక్కిట్ట తక్క జెండ్ తాకిట తక తాకిట కిట తక తాకిట తక తజం తక్క దిక్కు తది గిన్నత తాకిట తక తాకిట కిట తక తాకిట తక తజం
తక్క దిక్కు తదిగినత తాకిట తక తాకిట కిట తక జైకిట తక జైకిట కిట తక తాకిట తక తాకిట కిట తక జైకిట తక జైకిట కిట తక తక్క దిక్కు తదిగినత తదిగినత తక్క దిక్కు తదిగినత తదిగినత తక్క దిక్కు తదిగినత తదిగినత గొల్ల భామ వచ్చెను గొల్ల భామ వచ్చెను గొల్ల భామ వచ్చెను పాలోయని పెరుగోయని చల్లోయని గొల్ల భామ వచ్చెను గొల్ల భామ వచ్చెను గొల్ల భామ వచ్చే పల్లవ పాడిలో గొల్ల భామ వచ్చే పల్లవ పాడిలో హరి గొల్ల భామ వచ్చే పల్లవ పాడిలో గొల్ల భామ వచ్చే పల్లవ పాడి రే పల్లె వాడల్లోన చల్లలమ్మో రే పల్లె వాడల్లోన చల్లలమ్మో రే పల్లె వాడల్లోన చల్లలమ్మో కొనుచు గొల్ల భామ వచ్చెను గొల్ల భామ వచ్చెను పాలోయని పెరుగోయని చల్లోయని గొల్ల భామ వచ్చెను గొల్ల భామ వచ్చెను తక్కిట తక్క తక్క తక్కిట తక్క తక్క తక్కిట తక్క తక్క తోం ధిమిత ధిమి తక్క ధిమిత ధిమి తక్క ధిమిత ధిమి తక్క తోం తక్కిట తక్క తక్క తక్కిట తక్క తక్క ధిమిత ధిమి తక్క ధిమిత ధిమి తక్క తక్కిట తక్క తక్క తక్కిట తక్క తక్క ధిమిత ధిమి తక్క ధిమిత ధిమి తక్క తత్తి తా తా తితా తక్క ధిమ్ తదిగిన్నత 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 తేటల తీయని మాటల చకని తేటల తీయని మాటల చకని హరి తేటల తీయని మాటల చకని తేటల తీయని మాటల చకని పోటులతో యల పాటలు పాడుచు పోటులతో యల పాటలు పాడుచు పోటులతో యల పాటలు పాడుచు గొల్ల భామ వచ్చెను గొల్ల భామ వచ్చెను పాలోయని పెరుగోయని చల్లోయని గొల్ల భామ వచ్చెను గొల్ల భామ వచ్చెను గొల్ల భామ వచ్చెను గొల్ల భామ వచ్చెను పాలోయని పెరుగోయని చల్లోయని గొల్ల భామ వచ్చెను పాలోయని
జరుగోయని తగ్గోయని గొల్ల భామవచేను తజం తదం తదిప్తిత దినకృతం దినకృతం దినకృతం. రిషిత నమస్కారం. నమస్తే. గొల్ల కలాపం చాలా బాగా చేస్తావు, చక్కగా. థ్యాంక్ యూ. ఎవరు నేర్పించారు ఇది? నారపురాజు శ్రీలత గారు. శ్రీలత గారు నేర్పించారా? పాడింది ఎవరో తెలుసా? మంతా సార్. మంతా శ్రీనివాస్ గారు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా. బాగా థ్యాంక్ యూ. రిషిత చాలా బాగా చేసావమ్మా, చాలా వైబ్రెంట్గా ఉంది, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు కీర్తి ప్రియ రాగిణి సిగ్గా ఎనోయమ్మ దరువు ప్రదర్శిస్తోంది. ఆది తాళం మధ్యమావతి రాగం. పశుల కాపరి గొల్లవారి
పేరు చెప్ప పశుల కాపరి గొల్లవాని పేరు చెప్ప పశుల కాపరి గొల్లవాని పేరు చెప్ప సిగ్గాయను పేరు చెప్ప సిగ్గాయను యమ్మ రాగిణి చాలా బాగా చేసావమ్మా. మంచి కమాండ్ ఉంది ఫుట్ వర్క్ మీద. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. కీర్తి ప్రియా రాగిణి, చాలా చక్కటి ఎక్స్ప్రెషన్స్, సిగ్గు చాలా బాగా అభినయించావు, చాలా బాగుంది. సాంగ్ కూడా చాలా బాగుంది, కరెక్ట్ ఫుట్ వర్క్ ఉంది. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మా. గాడ్ బ్లెస్ యూ. ఆంగికం విభాగంలో చివరిగా వైష్ణవి మార్గం ప్రదర్శింపబోయే అంశం సత్యభామ ప్రవేశ దరువు, భైరవీ రాగం మిశ్ర చాపుతాళం.
గిడదకి దరిగిడదం దత్తిత్త తదత్తిత్త త త గిడదకి దరిగిడదం ఊరిమే సత్రాజితు ఉతురై ఇందరిలోన ఊరిమే సత్రాజితు ఉతురై ఇందరిలోన ఊరిమే సత్రాజితు ఉతురై ఇందరిలోన ఊరిమే సత్రాజితు ఉతురై ఇందరిలోన నాదు మగనిని బాసితాళ జాలక యున్నటిదన నాదు మగనిని బాసి నాదు మగనిని బాసి నాదు మగనిని బాసి నాదు మగనిని బాసితాళ జాలక యున్నటిదన వామనే సత్యవామనే ఒయ్యారి ముదుల ఒయ్యారి ముదుల ఒయ్యారి సత్యవామనే సత్యవామనే వైష్ణవి. నమస్తే మ్యామ్. నమస్తే. భామా కలాపం ప్రవేశధరుని చాలా చక్కగా అంటే అందులో ఇన్వాల్వ్ అయ్యి బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా సంతోషంగా అనిపించింది మనసుకి. నిజంగా అద్భుతంగా చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ నైస్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. వైష్ణవి చాలా బాగా చేసావమ్మా. ఎవ్రీ ఫుట్ వర్క్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ క్లియర్లీ డిఫైన్డ్ అండ్ భామా కలాపం ఇన్ ద ట్రూ సెన్స్. కంగ్రాచులేషన్స్. చాలా బాగా థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు రెండో ఆవృత్తం వాచికం. వాచికంలో మన న్యాయనిర్ణేత గారు ప్రతి అభ్యర్థిని 3 ప్రశ్నలు అడుగుతారు. వారు వాటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు ఇద్దరు న్యాయనిర్ణేతలు ఉన్నారు కాబట్టి మరి డివైడ్ చేసుకొని మేడం ఇద్దరు కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ప్లీజ్ ఆన్సర్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. ఓకే, ఆల్ ద బెస్ట్. సంస్కృతి, రెండో రౌండ్లోకి వచ్చాము. నీ మొదటి ప్రశ్న, నవరసాల్లో వీరరసాన్ని అభినయించాలి. షూర్. చెప్పగలుగుతావా ఏం చేసావు? రాముడు శివధనుస్సుని విరిచి సీతని పెళ్లి చేసుకున్నారు. అందులో వీరత్వంని చూపించాను నేను. వెరీ గుడ్. చూసి నీ రెండో ప్రశ్న, స్క్రీన్ చూసి ఆ ముద్ర ఏమిటో చెప్పాలి. షూర్. ఏనుగుని నువ్వు ముద్రలతో ఎలా చూపిస్తావు? కీప్ వాకింగ్ విత్ ద ముద్ర. హౌ ఎలిఫెంట్ మూవ్స్. కర్తరి ముఖం ఎడమ చేత్తో చెవి దగ్గర, పద్మ కోసం కుడి చేత్తో తొండంలాగా. దట్ ఈస్ ద డిఫైన్డ్ వన్. ఓకే. నీ మూడో ప్రశ్న, స్క్రీన్ చూసి అందులోని కళాకారులను పోల్చాలి.
రసమధుర స్వర వాహిని రస బిందుల చిందుల వలె జల 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 అడుగులలో కులుకులెల్ల ఒలికేనా సంస్కృతి, నువ్వు స్క్రీన్ మీద చూసిన ఆ డాన్సర్ ఎవరు, వీణ వాయించిన యాక్టర్ ఎవరు? డాన్సర్ విజయశాంతి మేడం అనుకుంటున్నాను కదా. వీణ వాయించింది ఐడియా లేదు. వీణ వాయించింది గ్రేట్ యాక్టర్ నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు. అండ్ గ్రేట్ డాన్సర్ ఎల్వి జయలక్ష్మి గారు, వెరీ గ్రేట్ డాన్సర్. రిషిత, నమస్కారం. రౌద్ర రసాన్ని అభినయించమ్మా. ఇప్పుడు స్క్రీన్ చూసి ఏ ముద్రతో చూపిస్తామో ఒకసారి చూడు. స్క్రీన్ చూసి దాంట్లో రాముణ్ణి ఏ ముద్రతో చూపిస్తామో ఒకసారి. ఎడమ చేత శిఖరహస్తము, కుడి చేత కపిత్తహస్తము. కరెక్ట్గా చెప్పావు, వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్, ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చే కళాకారుణ్ణి ఐడెంటిఫై చేయొద్దు కానీ. స్క్రీన్లో కనిపిస్తున్న నర్తకీమణి ఎవరు? తెలీదు మా. పద్మశ్రీ హేమమాలిని గారు. కీర్తిప్రియ, సెకండ్ రౌండ్కి వెల్కమ్. నీ మొదటి ప్రశ్న, విప్రలబ్ధ నాయికనే అభినయించాలి. ఏం చేసావు చెప్తావా? విప్లబ్ధ నాయక్ అంటే లవర్ వస్తాను అని చెప్పి రాకపోవడం, అది చేశాను అనమాట. అంటే లెటర్ చూసి వస్తాడు అన్న సంతోషంలో వెళ్ళి వెయిట్ చేస్తుంటే ఆయన రాకపోవడం, దాంతో చిరాకు వచ్చి ఆవిడ కోపంలో బాధతో అంటే ఆర్నమెంట్స్ అన్నీ తీసి వేస్తున్నట్టు, అంటే తీయలేక వాచ్ కూడా చూసుకున్నావు కదా? వాచ్ కూడా చూసా, అంటే టైం మించిపోతుంది. ఓకే, నీ రెండవ ప్రశ్న, స్క్రీన్ చూసి ఏ ముద్రతో చూపిస్తామో చెప్పాలి. లెఫ్ట్తో కాంగుల్యము చూపించి రైట్తో త్రిపతాకము చూపిస్తాం. అగ్ని దిక్పాలు. ఇది అగ్ని దిక్పాలక ముద్ర. ఎడమ చేత్తో కాంగులము,
కుడి చేత్తో త్రిపతాకం. నీ మూడవ ప్రశ్న స్క్రీన్ మీద చూసి అది ఏ అంశమో చెప్పాలి. మోహిని భస్మాస్. వెరీ గుడ్. ఆ స్టోరీ తెలుసా నీకు? అంత క్లియర్గా తెలియదు, కానీ చూస్తుంటే భస్మాసురుడు అనేవాడు శివుడి దగ్గర నుంచి వరం పొందుతాడు. ఎవరి తల మీద చేయబెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అంటాడు. శివుడు తల మీదే పెట్టబోతాడు అనమాట. అప్పుడు విష్ణుమూర్తి మోహిని వేషంలో వచ్చి ఆయన్నే భస్మం చేసేస్తాడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వైష్ణవి, మొదటిగా రావణాసురుణ్ణి ఎలా అభినయిస్తారో చూపించు. రావణాసురుణ్ణి ఎలా చూపిస్తారు? స్క్రీన్ మీద దేవతా హస్తాలు ఏ ముద్రతో చూపిస్తారో ఒకసారి చూడు. ఆ స్వామి దేవతా హస్తం చూపించు ముద్ర. షణ్ముఖుడు. వెరీ గుడ్. కుడి చేతో త్రిశూలం, ఎడమ చేతో శిఖర హస్తం. షణ్ముఖుడు. వెరీ గుడ్. ద నెక్స్ట్ క్వశ్చన్, స్క్రీన్ మీద వచ్చే కళాకారిణి, నృత్య కళాకారిణిని చూసి ఐడెంటిఫై చేయం. నర్తకి మణిని గుర్తుపట్టగలవా? సుధాచంద్రన్ గారు అనుకుంటున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. షీ ఈస్ వెరీ ఇన్స్పిరేషనల్ డాన్సర్. తెలుసు కదా ఆ స్టోరీ? మయూరి రియల్ స్టోరీ తీశారు ఆమె మీద. వెరీ గుడ్ మా. ఇప్పుడు మూడో విభాగం సాత్వికం. సాత్వికం విభాగంలో ముందుగా సంస్కృతి బంటురీతి కొలువు ఇయవయ్య రామ అనే త్యాగరాజ కీర్తనను ప్రదర్శిస్తుంది. హంసనాద రాగం ఆదితాళం. బంటురీతి కొలువియవయ్య రామ, 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 బంటురీతి కొలువియవయ్య
సాత్వికం విభాగంలో ఇప్పుడు రిషిత కంటినేడు మా రాముల అనే రామదాసు కీర్తనను ప్రదర్శిస్తుంది. నాదనామక్రియ రాగం ఖండచాపు తాళం. కంటినేడు మారాముల కనుగొండి నేను మారాముల కంటినేడు మారాముల కనుగొండి నేను మారాముల కంటినేడు మారాముల కనుగొండి నేను మారాముల శ్రీరాముల కంటినేడు భక్తగణముల రోజు మా ఇంటి వేలుపు భద్రగిరి నూనవాణి కంటినేడు భక్తగణముల రోజు మా ఇంటి వేలుపు భద్రగిరి నూనవాణి కంటినేడు భక్తగణముల రోజు మా ఇంటి వేలుపు భద్రగిరి నూనవాణి కంటినేడు మారాముల కనుగొండి నేను మారాముల కంటినేడు మారాముల కనుగొండి నేను మారాముల కంటినేడు మారాముల శ్రీరాముల చెలువోపుచున్నట్టి సీతా సమేతుడై కొలువు తీరిన మా కోదండరాముని చెలువోపుచున్నట్టి సీతా సమేతుడై కొలువు తీరిన మా కోదండరాముని కంటినేడు మారాముల ధరణి కులగిలకుని ఘన నీలగాత్రుని కరుణారసము కురియుగంగోయి గలవా ధరణి కులగిలకుని ఘన నీలగాత్రుని కరుణారసము కురియుగంగోయి గలవాని కంటినేడు మారాముల కనుగొండి నేను మారాముల కంటినేడు మారాముల కనుగొండి నేను మారాముల కంటినేడు మారాముల శ్రీరాముల గలుగల్లు మను పైడి గజ్జలందెలు మోగ తడుకు బెడుకు పాద తలము కలిగిన వారి గలుగల్లు మని తడుకు బెడుకు పాద తలము కలిగిన వారి కంటినేడు మారాముల ధరణిపై శ్రీరామదాసునేలినివాని పరమ పురుషుడైన భద్రగిరి స్వామిని ధరణిపై శ్రీరామదాసునేలినివాని పరమ పురుషుడైన భద్రగిరి స్వామిని కంటినేడు మారాముల కనుగొండి నేను శ్రీరాముల కంటినేడు మారాముల కనుగొండి నేను మారాముల కంటినేడు మారాముల శ్రీరాముల మారాముల శ్రీరాముల మారాముల శ్రీరాముల. ఇప్పుడు కీర్తిప్రియ రాగిణి అన్నమాచార్య కీర్తన ప్రదర్శిస్తుంది. వినరో భాగ్యము విష్ణు కథ ధన్యాసి రాగం ఆదితాళంలో. వినరో భాగ్యము విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ విను బలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ విను బలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ విను బలమిదివో విష్ణు
విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ ఎనో బలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విదులలో వేదం వైనది 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 విష్ణు కథ నాదించిదే నారదాదులచే నాదించిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ నాదించిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ నేను బలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. సాత్వికం విభాగంలో చివరిగా వైష్ణవి మోహన రాగం ఆది తాళంలో దశావతార శబ్దం ప్రదర్శిస్తుంది. మత్సరమున మరియం బుధిలో మత్సరమున మరియం
సవ్వడి మూవల సవ్వడి మూవల సవ్వడి. మువ్వల సవ్వడి సెమీఫైనల్ ఎపిసోడ్లో మనం 4వ విభాగం కేళికలోకి వచ్చేసామండి. ఇందులో అభ్యర్థులు తిల్లానా కానీ తరంగం కానీ ప్రదర్శిస్తారు. ముందుగా సంస్కృతి దుర్గా తరంగం, కాంబోజీ రాగం, ఆదితాళం, నారాయణ తీర్థుల వారి రచన. జయ జయ దుర్గే చితవైరి వర్గే, 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 వేద విలాసిని విచిత్ర సర్గే, వేద విలాసి విచిత్ర సర్గే, వేద విలాసి విచిత్ర సర్గే, వేద విలాసి విచిత్ర సర్గే, వేద విలాసి విచిత్ర సర్గే, జయ జయ దుర్గే చితవైరి వర్గే. సుందరతర చరణారవింద సుఖ పరిపాలిత లోక వృందే, సుందరతర చరణారవింద సుఖ పరిపాలిత లోక వృందే, సుందరతర చరణారవింద సుఖ పరిపాలిత లోక వృందే, సుందరతర చరణారవిందే సుఖ పరిపాలిత లోక వృందే, సుందరతర చరణారవిందే సుఖ పరిపాలిత లోక వృందే, నంద సుందరాది యోగి వందే, నంద సుందరాది యోగి వందే, నారాయణ సోదరి పరానందే, నంద సుందరాది యోగి వందే, నారాయణ సోదరి పరానందే, జయ జయ దుర్గే చితవైరి వర్గే, జయ జయ దుర్గే చితవైరి వర్గే, వేద విలాసిని విచిత్ర సర్గే, వేద విలాసి విచిత్ర సర్గే, జయ జయ దుర్గే చితవైరి వర్గే, చితవైరి వర్గే, చితవైరి వర్గే. ఇప్పుడు రిషిత బేహాగ్ రాగం ఆదితాళంలో తిల్లాన ప్రదర్శిస్తుంది. దిర్దిర్తోం తగదీం దన్న దిర్దిర్తోం తగదీం దన్న దిర్దిర్తోం తగదీం దన్న తననదిరన తనదిరన తనదిరన 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 దిర్దిర్తోం తగదీం దన్న దిర్దిర్తోం తగదీం దన్న
తననది తననది తననదోన దే 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 తననది తననది తననదోన తళంగు దగదం దగదగదోన తళంగు దగదం దగదగదోన తళంగు దగదం దగదగదోన దర్దర్దోం దగదీందన తననది రనయ తనది రనయ తనది రన దర్దర్దోం దగదీందన దర్దర్దోం దగదీందన తత్తరిగడదగతాం తత్తరిగడదగదీ తత్తరిగడదగదోం తత్తరిగడదగదం తరిగడదగతగగ తరిగడదగదీ తరిగడదగదోం తరిగడదగదం కిడదగతాం కిడదగదీ కిడదగదోం కిడదగదం తగద తగది తగదోం తగదం తద్దిదం దర్దర్దోం తగదీం తన తనన తిరన తననిరన తనతిరన దర్దర్దోం తగదీం తన దర్దర్దోం తగదీం తన గాయక జన వరదాయక వరభాగేయకార కుల వందనీయ గాయక జన వరదాయక వరభాగేయకార కుల వందనీయ గుణనీయ మురళీగాన ప్రియమనీయ త్యాగరాయ గురురాయ దై 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 తననది తననది తననదోన తలందగదం తగదగదం తలాముదగదం తగదగదం తలాముదగదం తగదగదం దర్దర్దోం తగదీం తన తననదిరన తనదిరన తనదిరన దర్దర్దోం తగదీం తన దర్దర్దోం తగదీం తన దర్దర్దోం తగదీం తన నన 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 చివరి విభాగం కేళికలో ఇప్పుడు కీర్తిప్రియ రాగిణి శరణం భవ తరంగాన్ని ప్రదర్శిస్తుంది. సౌరాష్ట్రం రాగం ఆదితాళం. శరణం భవ కరుణామయి కురుదీన దయాళో కరుణారస వరుణారయ కరిరాజ కృపలో శరణం భవ కరుణామయి గురుదీన దయాళో కరుణారస వరుణారయ కరిరాజ కృపలో శరణం భవ కరుణామయి గురుదీన దయాళో కరుణారస వరుణారయ కరిరాజ కృపలో వరపురధర సుందర కర శోభిత వలయ సురభూ సురభయవారక ధరణీధర కృపయ వరపురధర సుందర కర శోభిత వలయ సురభూ సురభయవారక ధరణీధర కృపయ ధిం ధిం తా ధిం తుం నం త ధి తుం నం త ధి తుం నం తద్ది తుం నం తగది తుం నం తరగడదం తరగడదం తరగడదర సుందర కర శోభిత వలయ సురభూ సురభయవారక ధరణీధర కృపయ ధిత్తిన్నాకడదిగ 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 ధిం తధిం
దిన్నగడదగదిం 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 దధిం దిన్నగడదగదిం దధిం దిన్నగడదగదిం దధిం దిన్నగడదగదిం దధిం దిన్నగడదగదిం దధిం దిన్నగడదగదిం దిన్నగడదగదిం కడదగదిం కడదగదిం తద్ధిం దధిం దత ధన్నత జన్నత ధన్న ధన్నత ధన్నత జన్ను ధిం ధన్నత జన్ను ధన్నత జన్ను తద్ధన్న ధన్నత జన్ను ధన్నత జన్ను తంగడదగ దరగడదగ తంగడదగ దరగడదగ దిన్నగడదగ 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 తద్ధిం గిన్నత తక తద్ధిం గిన్నత తక దిగ్గు తద్ధిం గిన్నత దిన్నగడదగ 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 తద్ధిం దరగడదగ రక తద్ధిం దరగడదగ రక దిగ్గు తద్ధిం దరగడదగ దిన్నగడదగ 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 తద్ధిం దరగడదగ రక తద్ధిం దరగడదగ రక దిగ్గు తంగడదగ దరగడదగ పురధర సుందర కర శోభిత వలయ సురభూసుర భయవారక ధరణీరకపయ త్వరయాగర ధరణీశ్వర సురవర్యమదీయం మధుసూదన మధుసూదన హరమామగదురిదం. సెమీఫైనల్స్ మువ్వల సవ్వడిలో చివరి విభాగం కేళికలో చివరి అభ్యర్థి వైష్ణవి శ్రీ స్వాతి తిరునాల్ వారి ధనశ్రీ తిలానా ఆదితాళంలో.
సవ్వడి మూవల సవ్వడి. ఈనాటి ఎపిసోడ్లో 4 విభాగాలు పూర్తి చేసుకున్నామండి. మరి జడ్జ్మెంట్ వినే ముందు మన జడ్జెస్తో కొంతసేపు సంభాషణ చేసుకుందాం రండి. మ్యామ్, విత్ యువర్ పర్మిషన్ కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీ అనుభవాలు, అనుభూతి వాళ్ళకి చెప్తే వాళ్ళకు కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుంది మ్యామ్. సుజాత మ్యామ్, ఐల్ బిగిన్ విత్ యూ. పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు మ్యామ్ గారితో చాలా లాంగ్ జర్నీ చేశారు, హండ్రెడ్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఇప్పుడు మనకున్న కొంత సమయంలో ఇన్ అ ఫ్యూ వర్డ్స్ వీ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యూ మ్యామ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకి నమస్కారం అండి. శోభానాయుడు గారితో దాదాపు 30 సంవత్సరాలు ప్రయాణించాను ఆవిడతోటి. నేను శ్రీనివాసుడిగా, శ్రీకృష్ణుడిగా, ఆనందుడిగా చాలా క్యారెక్టర్స్ ఆవిడతో పాటు చేశాను. దేశ విదేశాల్లో పర్యటించాను. అది ఒక పూర్వజన్మ సుకృతం వల్ల నాకు అటువంటి అవకాశం దొరికింది. అటువంటి పెద్ద కళాకారునితో సహకళాకారునిగా నృత్యం చేయడం అది పూర్వజన్మ సుకృతమే. ఈ కళ, ఈ ఆర్ట్స్ తప్పకుండా నిలుస్తాయి అనే ఒక హోప్ ఈ యంగ్స్టర్స్ చేస్తున్నందువల్ల అట్లా అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ అండ్ కూచిపూడి ఆల్సో హ్యాస్ ఎ వెరీ వెరీ వండర్ఫుల్ ఫ్యూచర్ అని వీళ్ళ వల్ల నాకు నమ్మకం కలుగుతుంది. మ్యామ్, శోభానాయుడు గారి గురించి ఏమన్నా సరదాగా మాకు, అంటే సంథింగ్ దట్ వీ డోంట్ నో, అఫ్ కోర్స్ మెనీ థింగ్స్ అది మీకే తెలుస్తాయి, బట్ ఏమన్నా మన చూసేవాళ్ళ కోసం, వీక్షకుల కోసం ఎనీ ఇంట్రెస్టింగ్ యానెక్డోట్స్? తప్పకుండా అండి. ఇన్ని ఇయర్స్ ఆవిడతో కలిసి ప్రయాణం చేసినందువల్ల ఎన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆ పెద్ద ఏమీ నేర్చుకోకర్లా, ఆవిడ రిహార్సల్లో ఆవిడ డాన్స్ చూసే చాలా నేర్చుకునేవాళ్ళం మేము. అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండేవాళ్ళం. అండ్ అబ్సల్యూట్ డిసిప్లిన్ అండి. ఆ డిసిప్లిన్ ఎలా అంటే రిహార్సల్కి ఒక 5 నిమిషాలు అటు ఇటు రాకూడదు, నోట్ చేసేవాళ్ళు ఎవరు లేట్ వస్తున్నారు. ఎవరు ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గర నుంచి ఎవ్వరు కూడా అలా టైంకి అందరూ అలా ఉండేవారు అనమాట. ప్రోగ్రామ్స్కి ఎన్నో ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం. మాతో పాటు సెకండ్ క్లాస్ స్లీపర్లో మాతో పాటే మా పక్కనే ప్రయాణం చేస్తూ ఉండేవారు. ఎవ్రీ ఇష్యూ టేక్ కేర్ చేసేవాళ్ళు అనమాట. ఏదైనా కూడా ఆరోగ్యం ఎలా ఉంది, అందరికీ రూమ్స్ బాగున్నాయా, కంఫర్టబుల్గా ఉన్నారా, ప్రోగ్రామ్ అయ్యేదాకా ఆవిడ చాలా ఫోకస్డ్గా ఉండేవాళ్ళు అనమాట. ఆ ఫోకస్ ఒకటండి. ప్రోగ్రామ్ మొదలైనప్పటి నుంచి రిహార్సల్ కానీ, ప్రయాణం కానీ, అక్కడ ప్రజెంటేషన్ దాకా ఎవ్రీ ఇష్యూ ఆవిడ కేర్ తీసుకునేవాళ్ళు అనమాట. అదే ఫోకస్తో ఉండేవాళ్ళు. ఐ లర్న్డ్ సో మచ్ ఫ్రమ్ హర్. ఇప్పుడు నేను ప్రోగ్రామ్స్ చేస్తున్నాను, పిల్లలకి నేర్పిస్తున్నాను, సక్సెస్ఫుల్గా పిల్లల చేత ప్రోగ్రామ్స్ చేస్తున్నా అంటే ఆ అనుభవం వల్లనే. దానికి నేను ఎంత ఇచ్చినా ఆవిడకి రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఫుల్ ఎపిసోడ్ దీని మీదే చేసుకునేంత ఇంట్రెస్ట్తో అడగాలనిపిస్తోంది, కానీ ఐ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ మ్యామ్. థ్యాంక్ యూ పంచుకున్నందుకు మాతో. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దూరదర్శన్ వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నిర్మలా మేడం, మీరు కూర్చున్నంతసేపు చాలా ఇంట్రెస్ట్తో, చాలా శ్రద్ధగా చూశారు, పిల్లలందరినీ గమనించారు, వాళ్ళని క్వశ్చన్స్ అడిగారు. ఎలా అనిపిస్తుంది మ్యామ్ మీకు? పాస్ట్ గురించి మాట్లాడుకున్నా, ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నా, క్లాసికల్ డాన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన సమయం కదా ఇది. దాని గురించి కొంచెం చెప్పండి మ్యామ్ మీ మాటల్లో. అలాగే మీ నాట్య ప్రస్థానం కూడా. అలాగే, ముందుగా ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి గురువు లేనిదే ఈరోజు మనందరం ఈ స్థాయిలో, ఈ స్టేజ్ మీద ఉండేవాళ్ళం కాదు కదా. ఏదైనా సరే మన ఇలాంటి కళల్ని భక్తి శ్రద్ధలతో నేర్చుకోవడం చాలా అవసరం. ఈ కళని ముందుకు తీసుకువెళ్ళడానికి మేమున్నామంటూ మీరు నలుగురు కూడా ఈరోజు ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. అది చాలా చక్కటి హోప్. నిజంగా మేడం చెప్పినట్టు ఈ కళని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిదే. ఎందుకంటే కళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం, ప్రిజర్వ్ చేసుకొని ప్రాపగేట్ చేసి, ప్రమోట్ చేసి, పెర్ఫామ్ చేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి చాలా భక్తి శ్రద్ధలతో నేర్చుకోండి. మా గురువుగారు శ్రీ చింతారామూర్తి గారు, నేను చిన్నప్పుడు అడుగులు వేసినప్పుడు నాట్యభూషణ్ శ్రీ చింతారామూర్తి గారు కూచిపూడి గ్రామంలో ఉండేవారు. వారు లేరు ఇప్పుడు. వారి అబ్బాయి శ్రీ చింతా రవి బాలకృష్ణ గారు ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ పశుమతి రామలింగ శాస్త్రి గారు ఎంఏ నేను డ్యాన్స్ చేయడానికి ఆయనే కారణం. ఎంఏ చేయడం వల్ల నేను ఎంఫిల్ పిహెచ్డి కూడా చేయడం జరిగింది. ఆయన పెట్టిన భిక్ష. ఆయన దగ్గర కొన్ని నాట్య నృత్య రూపకాల్లో, అంటే గజాననీయం కానీ, శశరేఖా పరిణయం కానీ,
రామకథాసారం కానీ క్షమయాధరిత్రి కానీ ఏదైనా కానీ వాటిలో నేర్చుకుంటాం. అంటే వాళ్ళు చాలామంది క్యారెక్టర్స్ ఉంటారు కదా వాటిలో, జస్ట్ అందులో మాకు చిన్న క్యారెక్టర్ ఉన్నా సరే ఆ మొత్తం అందరి క్యారెక్టర్స్ అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ని చూడడం వల్ల, అంటే స్టార్టింగ్ మేడం చెప్పినట్టు కరెక్ట్గా 5 అంటే 5కి రావాలన్నమాట. ఒక్క నిమిషం లేట్ అయినా ఒక్కసారి అలా చూసేవారు అంతే, భయంతో వణికిపోయేవాళ్ళం. అలా టైంకి కరెక్ట్గా వచ్చి టైంకి వచ్చి మళ్ళీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా, రిహార్సల్స్ అయ్యే వరకు కూడా అక్కడే ఉండేవాళ్ళం. అందుకనే అన్ని క్యారెక్టర్స్ గురించి అవగాహన వచ్చేది. వాళ్ళు ప్రత్యేకించి లేచి నిలబడి చెప్పక్కర్లేదు మాకు, వాళ్ళు చేసే ఆ కొరియోగ్రఫీలోనే మాకు అర్థమైపోతూ ఉండేదన్నమాట. అందుకనే మా సొంతంగా కొరియోగ్రఫీ చేసుకోగలిగే స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. అలాగే ఎన్నో విదేశాలు తిరగడం, అంటే అక్కడికి వెళ్ళి మన ఆర్ట్ని ప్రమోట్ చేయడానికి శ్రీమతి అలేఖ్య మేడం గారు కూడా నేను ఐసీసీఆర్ తరపున పోలాండ్, టర్కీ, బల్గేరియా అవన్నీ వెళ్ళడం జరిగింది. తర్వాత సింగపూర్, మలేషియా, మస్కట్, ఖతార్, తెలుగు అసోసియేషన్స్, మారిషస్లో చేయడం జరిగింది. అలాగే యూఎస్లో కూడా 2 సార్లు వెళ్ళి అక్కడ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. 2010-11లో ఒకసారి, 15లో ఒకసారి కూడా. అలా పెద్ద పెద్ద వాళ్ళందరితో పాటు వాళ్ళతో పాటు ట్రావెల్ చేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకోవడం, అంటే నిత్య విద్యార్థినిగా ఉండాలి ఇలాంటి నేర్చుకునేటప్పుడు. టీచరు వాటర్ అయితే స్టూడెంట్ ఏంటంటే స్పంజ్లా ఉండాలన్నమాట, అబ్జర్వ్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే వాళ్ళలో ఉన్న కళని మనం తీసుకోగలిగేటట్టు ఉండాలన్నమాట. అలా సో బ్యూటిఫుల్ మ్యామ్, చాలా అందంగా చెప్పారు. 2 ప్రశ్నలు అడుగుతాను మ్యామ్, ఇప్పుడు సమయం మనం లిమిటేషన్ కాబట్టి. ఒకటేమో మీరు చేసిన పాత్రల్లో, మీ క్యారెక్టర్స్లో మీకు మనసుకు బాగా దగ్గరైన క్యారెక్టర్ ఏమన్నా ఉంటే డాన్స్ డ్రామాస్లో, ప్రజెంటేషన్స్లో చెప్పగలరు మాకు. ఇంకోటి మ్యామ్, ఒకవైపు మీరు పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు, ఒక పర్ఫార్మర్గా ఉన్నారు, ఇటు రీసెర్చ్ వైపు కూడా వచ్చారు, అకాడమిక్ జర్నీ కూడా చూశారు. ఇప్పుడు వీళ్ళతో మీరు మాట్లాడాలనుకుంటే, అంటే యంగ్ జనరేషన్కి చెప్పాలనుకుంటే, ప్రాక్టికల్తో పాటు థియరీ కూడా ఎంత ఇంపార్టెంట్, 2 మనం బ్యాలెన్స్ చేసుకోగలమా? అయితే చాలా తక్కువ మంది డాన్స్ ఫుల్ టైం తీసుకోవచ్చు, వేరే ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు దీన్ని హాబీగా మాత్రం పర్స్యూ చేయగలరు. అలాంటి వాళ్ళకు కూడా మీరు ఇవ్వాల్సిన సూచనలు ఏమన్నా ఉంటే ఇవ్వండి మ్యామ్. తప్పకుండా. ప్రాక్టికల్స్ ఒక్కటే కాదు, థియరీ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్ని చతుర్విధ అభినయాలు తెలుసు కదా, చతుర్విధ అభినయాలు తెలుసు మీకు, తాళాలు ఎన్నో తెలుసు, జాతులు ఎన్నో తెలుసు, అలాగే రసాస్ ఎన్నో తెలుసు, పాదభేదాలు తెలుసు. వీటన్నిటి గురించి కూడా మీకు, అంటే దృష్టి భేదాలు, శిరోభేదాలు, గ్రీవాభేదాలు, ఇవన్నీ కూడా మీకు నాట్యశాస్త్రం నుంచి నేర్చుకోగలిగినవన్నీ కూడా మ్యాక్సిమం మాస్టర్ గురువు గారి దగ్గరికి వెళ్ళి, అంటే ఒక శరణాగతి పొందాలన్నమాట గురువు దగ్గర. అలా పొంది ఉన్నప్పుడే అవన్నీ కూడా మనకు వస్తాయి. అంటే అంత భక్తి శ్రద్ధలతో నేర్చుకోగలిగి గురువు ఏది చెప్తే అది చేయగలిగేటట్టు ఉండాలి. అంటే ప్రతిసారి నాకు అవి ఎగ్జామ్స్ ఉన్నాయని అటని ఇటని, అంటే గురువుకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం వెళ్ళి చేయగలిగేటట్టు ఉండాలి. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండి ఎప్పుడు కుదిరినప్పుడు వస్తున్నారు, అది కాదు. ఇది ఒక్కటి మీకు ప్రత్యేకించి చెప్పాల్సింది, మీకు ఎన్ని కంఫర్ట్స్ ఎలా అంటే మీ కంఫర్ట్ జోన్లో మీరు ఉన్నా కూడా గురువుకి అవసరమైనప్పుడు మీరు వెళ్ళి ప్రోగ్రామ్ చేయగలిగితే అంతకన్నా మీరు ఇచ్చే గురుదక్షిణ ఇంకోటి ఏం లేదు. మీరు ఇచ్చే పెద్ద గురుదక్షిణ అదే. ఆయన పిలిచినప్పుడు మీరు వెళ్ళి ఆ టైంలో ఆయనకి నిలబడి చేయగలగాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే చివరి వరకు కూడా మీ గురువుని ఎప్పుడు మర్చిపోవద్దు. మీకు అడుగులు నేర్పించి మిమ్మల్ని ఈ స్థాయి వరకు మీరు ఈ కళల్లో రాణించడానికి మీకు ఒక శక్తిని తెలుసు కదా, మీకు ఇలాంటి కళలు ఎంత మానసిక స్థైర్యాన్ని, ఆర్థిక స్వాతంత్రాన్ని, అలాగే మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని అన్నిటినీ పెంచేది ఈ ఆర్టే కదా. డాన్స్లో అన్నీ మా మాస్టర్ గారు చెప్తుండేవారు, అన్ని లేని సబ్జెక్ట్ అంటూ లేదు, ప్రతి సబ్జెక్టు డాన్స్లో ఉంది. మ్యాథమెటిక్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, అన్నీ ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ దేర్. మీరు కనుక నిజంగా మనస్ఫూర్తిగా మనసు పెట్టి నేర్చుకుని ఇంకా ఒక చక్కటి ఉత్కృష్టమైన స్థాయిలో ఉండేటట్టుగా నేను బ్లెస్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ మేడం. మనసుకి ఆహ్లాదకరంగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ మువ్వల సభలో ఈ చక్కటి అవకాశాన్ని కల్పించిన దూరదర్శన్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇటు గురుబలం అయిపోయింది కాబట్టి శిష్యబలంకి వస్తాను నేను. ఎస్, లెట్ మీ స్టార్ట్ విత్ సంస్కృతి. అప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ ఎపిసోడ్కి వచ్చినప్పుడు అంతా కొత్తగా ఉండే, ఇట్ వాస్ గుడ్.
ఆ ఎపిసోడ్ విన్నర్ అయ్యేసరికి బాగా అనిపించింది, కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ చేస్తుంటే చాలా ఛాలెంజింగ్, చాలా కాంపిటేటివ్ అనిపించింది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మా గురుగారు శ్రీమతి వాణి రమణ గారికి శిరస్సు వంచి నమస్కారం తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇందాక నువ్వు చెప్పినట్టు సంస్కృతి, ఒక రౌండ్ అయిపోయింది, ఇప్పుడు ఇంకో లెవెల్ వచ్చేసింది, కాంపిటీషన్ అయిపోయింది. లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఒకటి క్లియర్ చేసిన తర్వాత వీ గో టు ద నెక్స్ట్. బట్ నలుగురితో కాదు, కాంపిటీషన్ మనతోనే అన్న విషయం అది మీరే గమనిస్తారు. ఎస్ త్రిషిత, అంటే ఇప్పుడు మేడం వాళ్ళు మాట్లాడుతుంటే మనం విన్నాం కదా, ఏం అర్థమైంది? వాళ్ళు ఇచ్చే మెసేజ్లో మీకు ఎంతవరకు అర్థమైంది? యాక్చువల్లీ మ్యామ్ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ మ్యామ్స్, వాళ్ళ నుంచి నేర్చుకునేది చాలా ఉంది. సో హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. ఎస్, దట్స్ వాట్ వాళ్ళు పంచుకున్నారు. దే షేర్డ్ అ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్. అందులో మీకు బాగా గుర్తున్న పాయింట్ ఏంటి? గురువులకు ఇచ్చే రెస్పెక్ట్ కానివ్వండి, వాళ్ళు పాటించే డిసిప్లిన్. ఓకే, ఆల్. ఎస్, ఇది మీరు అప్లై చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ దట్స్ హౌ ద మెసేజ్ ఈస్ గోయింగ్ టు స్ప్రెడ్. అంతే కదా? ఎస్ రాగిణి. డిసిప్లిన్ ఉంటేనే అన్నీ వస్తాయి, అది గురువులు వల్లనే వస్తుంది. ఆ డిసిప్లిన్ వాళ్ళు చెప్పడం వల్ల మనం ఇంత నేర్చుకొని ఇక్కడ దాకా వచ్చామంటే కేవలం గురువుల వల్లనే. అది నైస్. ఆ కృతజ్ఞతా భావం ఉండడం చాలా ఇంపార్టెంట్. గుడ్, ఆ గ్రాటిట్యూడ్ మీకు ఉంది అంటున్నారు, నేను నమ్ముతున్నాను. వెరీ నైస్. వైష్ణవి, ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు ఇద్దరు కూడా, గురుగారు ఇద్దరు. వాళ్ళు ఏమన్నారంటే, మీ నలుగురిని చూస్తుంటే ఆర్ట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అనే ఒక ధైర్యం వచ్చింది మాకు అని అన్నారు. వాళ్ళ జనరేషన్ నుంచి ఆ మాట రావడం అనేది చాలా పెద్ద విషయం కదా. హౌ ఆర్ యూ గోయింగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అని నేను అడిగితే ఏం చెప్తావు వైష్ణవి? ముందుగా అయితే ఇట్లాంటి ఒక ఆపర్చునిటీ, ఒక ఇంత మంచి స్టేజ్ మాకు రావడమే చాలా గొప్ప. దానికోసం చిన్నప్పటి నుంచి చాలా ప్రయత్నిస్తూ గురువుగారి యొక్క విలువైన సమయం, వారిచ్చిన గైడెన్స్ వల్లనే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. సో రేపనగా మేము ఇంకొక పెద్ద స్థాయికి వెళ్ళాలి అనుకున్నా కూడా అది కేవలం మా గురువుగారు చెప్పింది వింటూ, వారు ఎలా అయితే నేర్చుకొని, వారికి ఎలా అయితే ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చిన్నప్పటి నుంచి అయ్యారో, కొన్ని చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ మాకు మా గురువుగారితో ఉన్నాయి. కాబట్టి వాటిని ఒక పద్ధతిలో సాంప్రదాయబద్ధంగా చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. బికాజ్ ఈచ్ డాన్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. లైక్ క్లాసికల్ డాన్స్ అయితే దానికి చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎంతో కృషి చేస్తే కానీ వాళ్ళు ఆ స్టేజ్కి రారు. అండ్ మా ముందున్న గురువులు కానీ, మాకు నేర్పించిన గురువులు కానీ, వాళ్ళు ఎంతో కృషి చేస్తే కానీ ఈ స్టేజ్ వరకు రారు. సో మేము కూడా అలానే కష్టపడుతూ పేరెంట్స్ని గౌరవిస్తూ, మా గురువు గారిని వాళ్ళని గౌరవిస్తూ, మాకు ఎంతైతే తోచగలుగుతామో అంత ప్రాపర్గా ఒక సాంప్రదాయబద్ధంగా చేయాలని అనుకుంటున్నాం. సో వాళ్ళు ఇచ్చే బాధ్యతని ఆనందంగా స్వీకరించి సాంప్రదాయబద్ధంగా చేయాలనుకుంటున్నాను మ్యామ్ అని చెప్తున్నాం, అంతేనా? వెరీ నైస్ వైష్ణవి. అండ్ నాట్ జస్ట్ యూ అమ్మ, మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఈనాటి మూవల సవ్వడి ఎపిసోడ్లో న్యాయ నిర్ణేతలుగా వచ్చేసిన ఇద్దరు గురువుగారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి సుజాతామూర్తి గారు, శ్రీమతి నిర్మలా విశ్వేశ్వరరావు గారు. మ్యామ్ నలుగురు అభ్యర్థుల్ని పిలుస్తాను పేరు పేరున, మీ చేతుల మీదుగా వాళ్ళకి సర్టిఫికేట్స్ అందజేయచ్చు. లెట్ మీ ఫస్ట్ ఇన్వైట్ సంస్కృతి. మ్యామ్ ఈ నలుగురిలో ఏ ఇద్దరు ఫైనల్ రౌండ్కి క్వాలిఫై అయ్యారు అనేది మీరే రివీల్ చేయొచ్చు. ఇద్దరు ఉన్నారు కాబట్టి తలా ఒక పేరు చెప్పినా వి విల్ బీ హ్యాపీ మ్యామ్. ఈ సెమీఫైనల్స్లో మొదటి స్థానం గెలుచుకున్నది కుమారి వైష్ణవి మార్గం. కంగ్రాచులేషన్స్ మా. నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్న ఇంకొక కళాకారిణి రాగిణి. కంగ్రాచులేషన్స్ రాగిణి. మ్యామ్ మీరిద్దరూ కూడా ఎంతో సహకరించారు. ఇవాళ ఓపిక్గా కూర్చొని చక్కగా మా అందరికీ ఎన్నో విషయాలు తెలియజేశారు. దూరదర్శన్ యాదగిరి వైపు నుండి మువ్వల సవ్వడి వేదిక మీద ఒక చిరు సత్కారం. సవ్వడి
ఇవాల్టి మువ్వల సవడి వీక్షించారు కదండి. వచ్చే వారం మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. ధీం తనన ధీం తనన ధీం 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 సద సరి సద పద పద సద పమ పమ పద పమరి మప మపద పమరి మరి మప మరి సరి సరి మరి సా మూవల సౌవడి 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 మూవల సౌవడి